ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్స్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ డేని మనం ఈ సంవత్సరం నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా యునెస్కో వాళ్ళ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అనేది 1971లో స్టార్ట్ అయింది. 2021 నుంచి ఇది 2 years, ఇది 50 years సెలబ్రేషన్స్ 2 years పాటు చేస్తున్నాం అనమాట. ఈ 50 years సెలబ్రేషన్స్ 2 years పాటు చేస్తూ దాన్ని కామెమరేట్ చేసుకోవడానికి, మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ కామెమరేట్ చేసుకోవడానికి, దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా బయోస్పియర్ రిజర్వ్ సంబంధించిన అవగాహన తీసుకురావడానికి ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్స్ని గుర్తించడాన్ని యునెస్కో ఇన్ కొలాబరేషన్ విత్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్, ఈ రెండు సంస్థలు కలిపి, అంటే వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అనేది యునెస్కో కిందే పనిచేస్తాయి. బట్ స్టిల్ యునెస్కో దీని కొలాబరేషన్తో ఈ డేని నుంచి సెలబ్రేట్ చేస్తుంది అనమాట. మీ అందరికి తెలుసు, మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అనేది ట్రెడిషనల్గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది యునెస్కో కింద రికగ్నైజ్ అవుతుంటుంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా 134 దేశాల్లో 738 బయోస్పియర్ రిజర్వ్స్ని మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ ద్వారా యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అయితే వై వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ డే, ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్స్ అనేది మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం? పర్టికులర్గా బయోస్పియర్ రిజర్వ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఎలా ఉపయోగపడతాయని అవగాహన తీసుకురావడానికి, అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు, సుస్థిర అభివృద్ధికి బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. దాంతోపాటు ఈ సంవత్సరం ఇందా చెప్పినట్టు యునెస్కో వాళ్ళ మ్యాప్ ప్రోగ్రామ్ పూర్తయి లాస్ట్ ఇయర్కి 50 years అయింది. దాన్ని 2 years పాటు సెలబ్రేట్ చేస్తున్నాం. దాన్ని గుర్తించడానికి, దానికి సంబంధించిన అవగాహన తీసుకురావడానికి, దాంతోపాటు బయోస్పియర్ రిజర్వ్స్ని జాగ్రత్త పరిచి వాటిని పెంచడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల పాపులేషన్కి ఎంతవరకు వాళ్ళ బెటర్ ఫ్యూచర్కి ఉపయోగపడతాయి, దాంతోపాటు నేచర్ ప్రొటెక్షన్ ఎంతవరకు ఉంటుంది అనమాట. వీటన్నిటి గురించి ఫ్లోరా, ఫానా ఇవన్నీ కూడా బయోస్పియర్ రిజర్వ్స్లో ఏ విధంగా ప్రొటెక్ట్ అవుతాయి. దాంతోపాటు కొన్ని దేశాల్లో ఇంకా మ్యాప్ ప్రోగ్రామ్ ద్వారా బయోస్పియర్ రిజర్వ్స్ని అసలు గుర్తించలేదు. ఉదాహరణకి నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, వీటిలో కూడా అట్లీస్ట్ ఒక కంట్రీకి ఒక బయోస్పియర్ రిజర్వ్ అన్న పెంచడానికి, దాంతోపాటు అట్లీస్ట్ బయోస్పియర్ రిజర్వ్స్ గురించి దేశాలకి అవగాహన కల్పించడానికి, దీనికి అన్నిటికీ కూడా. సో అసలు బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటి? బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ మెంట్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ ఎనిమల్స్. వృక్ష జాతిని, జంతు జాతిని, వీటన్నిటిని కన్జర్వేషన్ కోసం బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయన్నమాట. దాంతోపాటు ఎవరైతే ఆదివాసీస్ ఉంటారో, ట్రెడిషనల్ లైఫ్లో ఉంటారో, వాళ్ళందరూ బయోస్పియర్ రిజర్వ్స్ ఎంత ఆవశ్యకత అనమాట. ముఖ్యంగా ట్రైబల్ లైఫ్లో బయోస్పియర్ రిజర్వ్స్ అనేది ఎట్లాంటి పాత్ర పోషిస్తుంది అని చెప్పి దీనికి యునెస్కో వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారు. ప్రొవైడింగ్ లోకల్ సొల్యూషన్స్ ఫర్ గ్లోబల్ ప్రాబ్లమ్స్ ఆర్ గ్లోబల్ కన్సర్న్స్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనేది గ్లోబల్ ఇష్యూ. దానికి లోకల్ సొల్యూషన్ ఏంటంటే మనం లోకల్గా బయోస్పియర్ రిజర్వ్స్ని కన్జర్వ్ చేసుకోవడం, వాటిని ఎక్స్పాండ్ చేసుకోవడం. సో ఇకపోతే భారతదేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. దానిలో 12 యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో గుర్తించబడ్డాయి అనమాట. పూర్తిగా 18 గుర్తుపెట్టుకోవాలి. దానిలో ముఖ్యంగా 12 యునెస్కో వాళ్ళ మ్యాప్ ప్రోగ్రాంలో రికగ్నైజ్ అయిన ఇండియాలో ఉన్న 12 బయోస్పియర్ రిజర్వ్స్ను గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి వాటి పేర్లు చెప్తాను, వాటిని ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకటి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, 2000 సంవత్సరంలో గుర్తింపు పొందింది మ్యాప్ ప్రోగ్రాంలో. గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్, ఇది తమిళనాడులో ఉంది, 2001లో గుర్తింపు పొందింది. సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్, వెస్ట్ బెంగాల్, 2001లో గుర్తింపు పొందింది. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్, ఉత్తరాఖండ్, 2004లో గుర్తింపు పొందింది. నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్, మేఘాలయ, 2009లో గుర్తింపు పొందింది. పంచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్, మధ్యప్రదేశ్, 2009లో గుర్తింపు పొందింది. తర్వాత సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్, ఒడిస్సా, 2009లో గుర్తింపు పొందింది. గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, 2013లో గుర్తింపు పొందింది. అచర్ కమర్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఈ రెండింటిలోనే 2012లో గుర్తింపు పొందింది. అగస్తమలై బయోస్పియర్ రిజర్వ్, కేరళ, తమిళనాడు, 2016లో గుర్తింపు పొందింది. కంచన్జంగా నేషనల్ పార్క్, సిక్కిం, 2018లో గుర్తింపు పొందింది మ్యాప్ ప్రోగ్రామ్ కింద. పన్నా బయోస్పియర్ రిజర్వ్, మధ్యప్రదేశ్, 2020లో గుర్తింపు పొందింది. సో ఇప్పటికీ 12 బయోస్పియర్ రిజర్వ్స్, భారతదేశంలో మొత్తం 18 ఉంటే 12 మ్యాప్లో గుర్తింపు పొందాయి. ఈ 12ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఈ బయోస్పియర్ రిజర్వ్లో భాగంగానే నేషనల్ పార్క్ ఉండొచ్చు, శాంక్చురీ ఉండొచ్చు. వాటి కనెక్టింగ్ ఏరియాస్ కూడా మనకి ప్రిలిమ్స్లో, అది గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్ సర్వీసెస్ దేనిలో అయినా సరే
ప్రిలిమ్స్లో కూడా వీటి మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్స్లో బయోస్పియర్ రిజర్వ్స్ యొక్క ఆవశ్యకత ఏంటి, దాని యొక్క రిలవెన్స్ ఏంటి, వాటిని ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, అవి ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటో కూడా రావచ్చు. అండ్ యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ గురించి కూడా క్వశ్చన్ రావచ్చు. ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా దీని గురించి క్వశ్చన్ రావచ్చు.